వర్షాభావం దెబ్బకి ఎన్ని ఎకరాలున్నా కనీసం తిండి గింజలు పండించుకునే దారి లేక ఈ ఏడాది రైతులు నానా పాటలు పడుతున్నారు. ఖరీఫ్ కలిసి రాలేదు, రబీపై ఆశ లేదు. దీంతో రాష్ట్రంలో రబీ సాగు సగానికి సగం పడిపోయింది. బోర్లలో ఉన్న అరకొర నీరు ఆరుతడి పంటలకైనా చాలదని పొలాన్ని పడావు పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో కరీంనగర్ జిల్లాలోని కొందరు రైతులు ఉన్న నీటితోనే సేద్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. వేసవిని తలపిస్తున్న వాతావరణంతో పంట పొలాల్లో ఎక్కడా పచ్చదనమన్నది కనబడటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సాగైందే కొద్ది విస్తీర్ణంలో, అది కూడా చావలేక బతుకుతున్నట్లుగా ఏమాత్రం ఏపుదలగా లేదు. అలాంటిది ఈ మిరపతోట పచ్చగా కలకలలాడుతుంది అంటే దానికి కారణం సూక్ష్మశీత్యం. దానితో పాటు ఏర్పాటు చేసుకున్న మల్చింగ్. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల డ్రిప్ ద్వారా పెట్టిన చుక్క చుక్క నీరు మొక్కవేర్ల దగ్గరికి చేరకుండానే ఆవిరైపోతుంది. దీంతో రైతులు డ్రిప్తో పాటు మల్చింగ్ను ఏర్పాటు చేసుకుంటే ఆ నీటి చుక్క త్వరగా ఆవిరవ్వకుండా నేలలోని తేమను పట్టి ఉంచేందుకు ప్లాస్టిక్ మల్చింగ్ మేలైందని తెలుసుకుని మిరపతోటకు ఏర్పాటు చేసుకున్నారు. దీనివల్ల బోరు అరయించు నీరే పోస్తున్నా మిరప డోకా లేకుండా పెరుగుతుందని, డ్రిప్తో వేసుకున్న మొక్కజొన్న ఆశాజనకంగా ఉందని రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరం భూమిలో డ్రిప్ పద్ధతిలో ఒక 10 గుంటలు మొక్కజొన్న వేశాను. ఆ మొక్కజొన్న ఇప్పుడు మామూలుగా సాధారణ పద్ధతిలో వేస్తే ఈ మొక్కజొన్నకు బాగా ఇబ్బంది అవుతుంది. ఈ డ్రిప్ పద్ధతిలో వేస్తే నీటి ఆదాతో పాటు మన ఫెర్టిలైజర్ ఆదా కూడా బాగా జరుగుతుంది. మళ్ళా కంకి సైజు కూడా బాగా వస్తుంది. అలాగే 10 గుంటలలో మల్చింగ్ పద్ధతిలో మిర్చి వేసడం జరిగింది. ఇప్పుడు ఆ మిర్చిని మన ఈ దున్నుడు కానీ లేకపోతే ఈ కలుపు ఆడలతో ఈ కూలీల కొరత వలన బాగా మనకు ఖర్చుతో పాటు నీటి ఆదా కూడా మనకు తగ్గుతుంది. మంచి దిగుబడి వస్తుందనే ఆశాభావంతో ఉన్నా. దీనికి బాగా ఈ పురుగు మందుల విషయంలో కానీ లేకపోతే ఈ ఫెర్టిలైజర్ విషయంలో కానీ మనం అనుకున్న దానికంటే ఒక 60% తక్కువనే అవుతుంది సార్. మల్చింగ్ అంత బెస్ట్ ఏది లేదు. ఎకరాకు 50,000 పెట్టుబడి అవసరమయ్యే మిరపతోటలకు ఏమాత్రం నీటి ఎద్దడి ఎదురైనా దిగుబడిపై ప్రభావం చూపుతుంది. పెట్టిన పెట్టుబడి ఫలితాన్నివ్వాలంటే తేమను కాపాడుకోవటమే పరిష్కారమని భావించి రైతులు డ్రిప్ ఏర్పాటుకు మల్చింగ్ వేసుకునేందుకు ముందుకొస్తున్నారు. మల్చింగ్ ఏర్పాటు చేసుకోవటం వల్ల ఇంతటి కరువు పరిస్థితుల్లోనూ మిరపను సాగు చేయగలుగుతున్నారు. మల్చింగ్కు సర్కారు రాయితీ కూడా అందజేస్తోంది. ఈ మల్చింగ్ విధానంలో మొదటి విషయం ఏంటంటే నీరు ఆదా అవడం, కలుపు నివారణ కావడం. దాదాపుగా ఒక ఎకరా పేరు మీద కేవలం మల్చింగ్తోని 15 నుంచి 20,000 రూపాయల దాకా ఆదా చేసుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే పురుగులు తెగుళ్ళు కూడా తక్కువ వస్తాయి. మొక్క బలంగా ఉంటుంది కాబట్టి పురుగులు తెగుళ్ళు తక్కువ వస్తాయి. దీంతో అన్ని మొక్కలకు సమానమైన డ్రిప్ ఉంది కాబట్టి అన్ని మొక్కలకు సమానంగా ఎరువు అందుతుంది. కాబట్టి బలమైన మొక్కలు దీంట్లో పెరిగే అవకాశం ఉంది, ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి 4 బండిల్స్, ఎకరానికి 8 బండిల్స్ అవసరం ఉంటాయి. 8 బండిల్స్కు దాదాపు 16,800 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం మార్చుకోవాల్సి ఉంటుంది. 16,800 రూపాయలు ఒక 6,000 రూపాయలు మాత్రం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది. డ్రిప్తో పాటు మల్చింగ్ను కూడా కోరిన రైతులందరికీ రాయితీపై అందజేస్తే కొంతవరకైనా కరువును అధిగమించి సాగును కొనసాగించడానికి అవకాశముంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ కోసమే ఎదురుచూడకుండా అవకాశమున్న రైతులు ఎండుగడ్డి, చొప్ప, అరటి ఆకుల వంటి వాటిని కూడా మల్చింగ్ కోసం వినియోగించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.